హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం పార్లమెంట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ క్లాసెస్లో మనం పార్లమెంట్ యొక్క ఆర్గనైజేషన్ అండ్ అదేవిధంగా కంపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ నేర్చుకున్నాం. కంపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ టు ద లోక్సభ నేర్చుకుందాం. అంటే లోక్సభకి ఎలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది నేర్చుకుందాం. ఓకే, మనం ఏం చెప్పాము, రాజ్యసభలో అయితే స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఎలక్ట్ అయి ఉంటారో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్ట్ అయిన మెంబర్స్ రాజ్యసభ మెంబర్ని ఎలక్ట్ చేస్తారు త్రూ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పాం. అండ్ అదేవిధంగా లోక్సభకి ఏం చెప్పాము, లోక్సభ మెంబర్స్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై పీపుల్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ, ఫ్రమ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పాం. ఓకే, సో అయితే ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఏ విధంగా డివైడ్ చేస్తారో చూద్దాం. ఒక స్టేట్లో ఎన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తారు అనేది. అయితే దీనికోసం పార్లమెంటు 2 ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది. ఒక స్టేట్కి లోక్సభ సీట్స్ ఎన్ని అలొకేట్ చేయాలి, అదేవిధంగా ఒక స్టేట్ని ఎన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయాలి. ఈ 2 ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. అయితే ఒక స్టేట్కి లోక్సభ సీట్స్ ఎన్ని అలొకేట్ చేయాలనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. ఈ రేషియో అనేది దేశంలో ఉన్న ప్రతి స్టేట్కి కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఒక స్టేట్కి అలొకేట్ చేసే లోక్సభ సీట్స్ అండ్ ఆ స్టేట్ యొక్క పాపులేషన్ యొక్క రేషియో అనేది ఏదైతే వస్తుందో అది ప్రతి స్టేట్కి ఒకే విధంగా ఉండే విధంగా ఈ సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద ఏ విధంగా డివైడ్ చేస్తారు అంటే, పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడేంటి, పాపులేషన్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, పాపులేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీట్స్ టు ద లోక్సభ అనే రేషియో అనేది స్టేట్లో ఉండే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒకే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రేషియో అనేది ఈక్వల్గా ఉండేటట్టు మనం కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేస్తామో ఆ విధంగా లోక్సభ సీట్స్ అనేది కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక స్టేట్ని లోక్సభ సీట్స్ అలొకేట్ చేయాలి అంటే అక్కడ దేశంలో ఉన్న ప్రతి స్టేట్కి కూడా ఈ రేషియో రేషియో నెంబర్ ఆఫ్ సీట్స్ టు ద స్టేట్ అండ్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. ఈ రేషియో అనేది అన్ని స్టేట్స్కి ఒకే విధంగా ఉండేటట్టు సీట్స్ అవన్నీ అలొకేట్ చేయాలి. అదేవిధంగా టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద ఏ విధంగా డివైడ్ చేయాలి, పాపులేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు ద లోక్సభ అనే రేషియో అనేది స్టేట్లో ఉండే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఈక్వల్గా ఉండేటట్టు డివైడ్ చేయాలి. సో ఇది ప్రొసీజర్. బ్రీఫ్గా చెప్పాలి అంటే ఏంటంటే, ఇక్కడ ఈ ప్రొవిజన్స్ ఎందుకు తీసుకురావడం జరిగింది, కంట్రీలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ మధ్య కానీ అదేవిధంగా ఒక స్టేట్లోని డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ మధ్య కానీ యూనిఫార్మిటీ కోసం ఈ విధంగా ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ పాపులేషన్ అంటున్నారు కదా, ఈ పాపులేషన్ మరి ఏది తీసుకోవాలి అంటే, ఏదైతే ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ డివైడ్ చేయడం కానీ స్టేట్స్కి లోక్సభ సీట్స్ అలొకేట్ చేయడం అనేది చేసేటప్పుడు దానికి మునుపటి పాపులేషన్ అనమాట, ప్రిసీడింగ్ పాపులేషన్ సెన్సెస్ అనేవి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రతి పాపులేషన్ సెన్సెస్ తీసుకున్న తర్వాత రీఅడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్ రీఅడ్జస్ట్మెంట్ అనేది జరిగిందో చూద్దాం. ఓకే, సో రీఅడ్జస్ట్మెంట్ అనేది ఏంటి అంటే, ఒక ఎలొకేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్ టు
ద స్టేట్ అండ్ అదేవిధంగా ఒక స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయడం. ఇవి రెండు కూడా సెన్సెస్ తర్వాత రీఅడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పటి వరకు దీనికోసం ఆ అథారిటీ ఎవరికి ఇవ్వడం జరిగింది? ఈ రీఅడ్జస్ట్మెంట్ అథారిటీని పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్లమెంటు డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్ ఈ డీలిమిటేషన్ అనేది జరిగిందంటే 4 టైమ్స్ జరిగింది. 1952, 1962, 1972 అండ్ 2001 ఇలా 4 టైమ్స్ డీలిమిటేషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చెప్పింది అంటే ఈ డీలిమిటేషన్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్స్ని కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయడం అనేది 2000 వరకు కూడా ఫ్రీజ్ చేసింది ఎట్ 1971 లెవెల్. ఓకే, 1971 సెన్సస్ ప్రకారమే 2000 వరకు కూడా ఈ రీఅడ్జస్ట్మెంట్ అనేది ఫ్రీజ్ చేసింది. అండ్ అగైన్ మళ్ళీ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 ఏం చెప్తుంది అంటే ఏదైతే రీఅడ్జస్ట్మెంట్ అనేది ఫ్రీజ్ చేయడం జరిగిందో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 25 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అంటే 2026 వరకు కూడా. అయితే ఇక్కడ ఈ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 ఇంకా ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయడానికి పర్మిషన్ అనేది ఇచ్చింది. అండర్ ద పాపులేషన్ 1991 సెన్సస్ ప్రకారము ఒక స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేసేటట్టు గవర్నమెంట్కి పవర్ ఇచ్చింది. ఏది? 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001. అయితే అగైన్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఏం చెప్తుంది అంటే ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది 1991 సెన్సస్ ప్రకారం కాదు 2001 సెన్సస్ ప్రకారం చెయ్యండి. ఏంటి? స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయడం వితౌట్ చేంజింగ్ ద లోక్సభ సీట్స్ టు ద స్టేట్. అంటే స్టేట్కి లోక్సభ సీట్స్ చేంజ్ చేయకుండానే ఓన్లీ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేయడం 2001 సెన్సస్ ప్రకారం చేయండి అని 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 చెప్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి అడుగుతారు. ఇప్పటికీ ఎన్ని టైమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ఇయర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఎందుకు ఫ్రోజ్ చేశారు ఈ రీఅడ్జస్ట్మెంట్ని? ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ పాపులేషన్ లిమిటింగ్ మెజర్స్. పాపులేషన్ అనేది జనాభా పరిమితి తగ్గించడం కోసం అనేది ఈ విధంగా ఫ్రోజ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ లోక్సభ సీట్స్లో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే మనకి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీకి లోక్సభ సీట్స్ 10 years వరకు రిజర్వ్ చేయడం జరిగింది. అంటే అప్ టు 1960 వరకు మాత్రమే రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఈ ఎక్స్టెన్షన్ని ఎక్స్టెండ్ చేస్తూ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఈ ఎక్స్టెన్షన్ని ఎప్పటి వరకు 2030 వరకు ఈ ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ లోక్సభ సీట్స్ అనేవి ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ చేసినంత మాత్రాన ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ఓటర్స్ అందరూ కూడా కలిపే వీళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికంటూ ప్రత్యేకంగా సెపరేట్ ఎలక్టరేట్ ఏమీ ఉండదు. ఓకే. అండ్ అలాగే ఈ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలోనే కాదు, జనరల్ సీట్ కోసం కూడా వీళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ అగైన్
84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేది ఎస్సీ ఎస్టీకి 1991 సెన్సెస్ ప్రకారం జరగాలి అని చెప్తుంది. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సీట్స్ అనేది 1991 సెన్సెస్ ప్రకారం చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఏం చెప్పింది అంటే ఈ రిజర్వేషన్ అనేది 1991 సెన్సెస్ కాదు 2000 సెన్సెస్ ప్రకారం చేయాలి అని చెప్పింది. సో ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. నెక్స్ట్ ఈ లోక్సభ రాజ్యసభకి ఏం చెప్పాము, రాజ్యసభ ఎలక్షన్ ప్రొసీజర్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పాం. అయితే లోక్సభ అనేది డైరెక్ట్ ఎలక్షన్. సో ఇక్కడ ప్రొసీజరు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. సో ఇది ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్ ఎలక్షన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ గురించి చూద్దాం. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఓకే, సో అయితే కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యసభ ఎలక్షన్స్కి రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకోవడానికి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ తీసుకొచ్చినా కానీ లోక్సభలో మాత్రం సేమ్ సిస్టమ్ తీసుకురాలేదు. ఈ సిస్టమ్కి బదులు ఏం తీసుకురావడం జరిగింది, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ టెరిటోరియల్ రిప్రజెంటేషన్ కదా, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి కదా. సో ఒక్కొక్క టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక్క పర్సనే ఒక వన్ మెంబరు ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కాన్స్టిట్యుయెన్సీని ఏమంటారు, సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. ఇలా ఒక మెంబరే ఎన్నికైన కాన్స్టిట్యుయెన్సీని ఏమంటారు, సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. ఓకే, అండ్ ఈ సిస్టంలో క్యాండిడేట్ ఎవరైతే మెజారిటీ ఓట్స్ అనేవి సెక్యూర్ చేస్తారో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ మెజారిటీ ద్వారా ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో ఆ పర్సన్ మొత్తం అందరినీ కూడా రిప్రజెంట్ చేయలేరు, కొంతమందిని మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. ఓకే, అదే మీరు చూసుకుంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో ప్రిఫరెన్షియల్ మెథడ్లో జరుగుతుంది. అంటే అక్కడ ఒక పర్సన్ ప్రతి మెంబర్కి ఓట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్ అయిన మెంబర్ అయితే ఇక్కడ ఎలక్ట్ అయిన మెంబరు ప్రతి ఒక్కరిని కూడా రిప్రజెంట్ చేస్తారనమాట, ఓటేసిన ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేస్తారు. కానీ ఇక్కడ లోక్సభలో ఎలక్ట్ అయిన మెంబరు కొంతమందిని మాత్రమే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో యాక్చువల్లీ 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, నెక్స్ట్ లిస్ట్ సిస్టమ్. అయితే మన ఇండియాలో యూజ్ చేసేది ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, రాజ్యసభ మెంబర్స్ ఎలక్ట్ చేయడానికి వీటన్నిటికి కూడా ఇదే సిస్టమ్ యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో లోక్సభకు కూడా ఈ సిస్టమే ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఫాల్ట్స్ అనేవి కొంత డిసడ్వాంటేజ్ అనేది ఉంది. ఎందుకంటే లిటరసీ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది ఎవరికి ఎక్కువ అర్థం కాకపోవడం, అలాగే ఆ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల గవర్నమెంట్లో ఒక ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. సో లోక్సభ ఎలక్షన్ సిస్టమ్ లోక్సభకి సీట్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తారు అండ్ ఒక స్టేట్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద ఏ విధంగా డివైడ్ చేస్తారు అండ్ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం లోక్సభ రాజ్యసభ యొక్క డ్యూరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. All the best.